Welcome to SV News. వెంకటగిరి జనసేన పార్టీకి నిరంతరం తోడు ఉండే మన అనేటి వీర మహిళలు కావచ్చు, సీనియర్ నాయకులు చాలా బాగుంది. ముగ్గు వేస్తూ ఉండండి. నవ్వులు చరిత్రలో 5 తత్వాలు చేసి మొట్టమొదటి సీనియర్ నాయకుడు అనిల్ రామారావు గారికి ఈరోజు నేను చాలా సన్మానం చేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొండల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి ఆదేశాల ప్రకారం, అలాగే జాతీయ మీడియా అధికార ప్రతినిధి టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ సార్ గారి సలహాలు సూచనలతో మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు టౌన్ అధ్యక్షుడు మన రామారావు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం ఎంతో సంతోషం. ఈ కార్యక్రమానికి మా జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈరోజు వచ్చి మాకు సహకరించినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే భావితరాలకు ఒక స్ఫూర్తి. ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఆయన ప్రతి సమస్య మీద స్పందించి వారికి చేసినటువంటి సేవ అనేది రేపటి మన యువతకు అనేది ఒక స్ఫూర్తి నాయకులను తెలియజేస్తున్నాము. రాబోయే తరాలకు నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రిగా కూడా మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి జిల్లా స్థాయిలో నుంచి మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క జన సైనిక కుటుంబానికి, వీరమహిళకు జై జనసేన, జై హింద్. చేసినటువంటి మా జనసేన పార్టీ సీనియర్ నాయకులకి, అలాగే వీర మహిళలకి మరియు సాటి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీడియా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అయినందువల్ల
పార్టీ ఆవిర్భ దినోత్సవం మన వెంకటగిరి నడిబొడ్డు మీద జెండా ఎగిరేసి 13 సంవత్సరాలు అయిపోయి కూడా మళ్ళీ మనము ప్రతి సంవత్సరం మనం వేరే పిఠాపురం ఇట్లా విలేజెస్ అక్కడ మనం రీచ్ చేసుకుంటూ ఉన్నాము. ఈసారి సమ్మర్ కారణంగా ఏ నియోజకవర్గంలో వాళ్ళు చేసుకోమని చెప్పి అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం, అలాగే మా వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం వెంకటగిరిలో మా జనసేన పార్టీ సీనియర్ నాయకులు అనిల్ రామారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇంతటి ఘన ఆవిష్కరణ చేయడానికి వీచేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. 6వ దినోత్సవం సందర్భంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి పాత బస్టాండ్ సెంటర్లో మన జెండా ఆవిష్కరణ, జనసేన జెండా ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన నాయకులకి, కార్యకర్తలకి, వీర మహిళలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ప్రస్థానం అనేది 2014లో మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే జనసేన పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుడు ఏ రోజు రాజకీయాలకు సంబంధం ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబాలు ఏమి రాజకీయ ప్రస్థానం ఉన్నవాళ్ళు కాదు. ఒక సామాన్య ప్రజల నుంచి నాయకుల్ని క్రియేట్ చేసిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరు చూసుకున్నట్టే ఈ నాయకులందరూ ఇప్పుడు పార్టీ లేకపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు చూసుకునే వాళ్ళు సామాన్య కార్యకర్తలు. వీళ్ళందరూ దేశ సేవ కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు జనసేన పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఎంతైనా మన దేశ సేవ చేస్తున్న ఈ నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే 13 సంవత్సరాలు దాటుకొని ఇంకా ప్రస్థానం ముందుకెళ్తుంది జనసేన పార్టీ. కాబట్టి ఈరోజు దివ్యశ్రీ అనే ఒక జెన్జీ యువకురాల చేత మా జనసేన జెండాని ఆవిష్కరణ చేశాము. దానికి కారణం ఇంకా రాబోయే 10-20 సంవత్సరాలు దేశ సేవలో మనం ముందుకెళ్ళాలి. ముఖ్య కారణం మన రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా చురుగ్గా పాల్గొనాలన్న ఒక ఆతృతతో చేశాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు आराम से వినపడిందా